అపవాది అయిన సాతాను మనకి దేవుణ్ణి ఎన్ని విధాలుగా దూరం చేస్తాడో వాక్యానుసారంగా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకటి, అబద్ధం ద్వారా మోసం చేయడం. సాతాను మొదటి నుంచి అబద్ధాలకు జనకుడు బైబిల్లో పేర్కొనబడ్డాడు. యోహాను 8:44 ఆయన దేవుని వాక్యాన్ని తిప్పి మాట్లాడతాడు. ఉదాహరణకు ఆది కాలంలో హవ్వతో సర్పం దేవుడు నిజంగా అది చెప్పాడా అని సందేహం కలిగిస్తుంది. సాతాను వాస్తవాన్ని వక్రీకరించి మనలో పాపం పట్ల తేలికపాటి భావన కలిగించేందుకు ప్రయత్నం చేస్తాడు. ఇక రెండవది, నిందించడం ద్వారా మన ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తాడు. ప్రకటన గ్రంథంలో సాతానుని నిందించువాడుగా పేర్కొన్నారు. మన పాపాలను గుర్తు చేసి నీవు దేవునికి అర్హుడివి కాదు అనే భావన కలిగించేలా ప్రయత్నం చేస్తాడు. కానీ దేవుని వాక్యంలో మనకి క్షమలు ప్రక్షాళన ఉందని తెలియజేస్తుంది. అది ఎక్కడ? 1 యోహాను 1:9 గమనించండి. మరి మూడవది ఏంటంటే ప్రలోభం ద్వారా పాపంలోకి లాగేస్తాడు. ఎట్లా? సాతాను మన వాంఛల ద్వారా మనల్ని ప్రలోభ పెడతాడు. వాడికి మన బలహీనతలు తెలుసు, అందుకే మనల్ని కోర్కెల మీదుగా ప్రేరేపిస్తాడు. అది చివరికి పాపానికి మరణానికి దారి తీసేలా చేస్తాడు. యాకోబు 1:14-15 గమనించినట్లయితే తెలుస్తుంది. మరి భయం, నాలుగవది భయం అనిశ్చితి కలిగించడం. సాతాను మన హృదయంలో భయం నాటేందుకు ప్రయత్నిస్తాడు. భవిష్యత్తు గురించి, ఆరోగ్యాన్ని గురించి, కుటుంబం గురించి. కానీ దేవుడు మనకు భయం గల ఆత్మను, అంటే పిరికి గల ఆత్మనివ్వలేదు, ధైర్యం గల ఆత్మనిచ్చాడు. 2 తిమోతి 1:7 గమనించినట్లయితే. మరి ఐదవదిగా విభజన కలిగించడం. సాతాను సంఘంలో, కుటుంబంలో విభేదాలు, అసహనాలు కలిగించేలా పనిచేస్తాడు. ప్రేమ కంటే గర్వాన్ని, స్వార్థాన్ని ముందుకు తెస్తాడు. దేవుని సంకల్పం, ఐక్యత, ప్రేమ ఇవన్నీ పక్కకు నెట్టి సాతాను దాన్ని విభజించే రూపుగా తీసుకెళ్తాడనమాట. మరి ఆరవదిగా అహంకారం, మరి అసూయ. నువ్వే గొప్పవాడువు, నీకన్నా ఎవరూ లేరు, నీకెవరు సాటిరారు అనే భావనలు మనలో నాటుతాడు. లేదా ఆయన నీకంటే మిన్నగానే ఉన్నాడు అనే అసూయను రేకెత్తిస్తాడు. ఇది మన హృదయంలో ఈగోను పెంచుతుంది, దేవునికి లోబడే మనస్సును తగ్గిస్తుంది. మరి ఏడవదిగా నిరాశ మరియు నిస్సహాయత కలిగించడం. మన ప్రార్థనలు ఆలస్యం అవుతున్నప్పుడు, శ్రమలు ఎక్కువైనప్పుడు దేవుడు నిన్ను వదిలేస్తాడు అనే భావన తెస్తాడు. అది మన విశ్వాసాన్ని చాలా బలహీనం చేస్తుంది. కానీ దేవుడు మనల్ని ఎప్పుడూ విడిచిపెట్టేవాడు కాదు, నిన్ను విడువన ఎడబాయనని కూడా వాగ్దానం ఇచ్చాడు. హెబ్రీయులు 13:5 గమనించినట్లయితే. ఆత్మిక, ఇంకా 8గా ఆధ్యాత్మిక జాడ్యము కలిగించడం. ప్రార్థన చేయాలనిపించదు, వాక్యాన్ని వినాలనిపించదు, చదవాలనిపించదు, కనీసం అటువైపు బైబిల్ని చూడాలనిపించదు. మరి ఇది కూడా ఒక కుయుక్తే. మన ఆత్మిక బలాన్ని తగ్గించి మనల్ని సులభంగా ఓడించడానికి ఇది కూడా ఉపయోగపడుతుంది. ఈ కుయుక్తులను ఎదుర్కొనే మార్గం ఏంటంటే దేవుని వాక్యాన్ని పటిష్టంగా పట్టుకోవాలి, ప్రార్థనలో స్థిరంగా ఉండాలి, పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండాలి, ఆత్మలో విచక్షణ కలిగి ఉండాలి, విశ్వాస సంఘంతో కలిసి ఉండాలి.